సో నిన్నటి ఎపిసోడ్లో నాకు సార్ ఎస్పెషల్లీ భరణి గారికి ఒక పేరు పెట్టిండు. సో మీ అందరూ తెలుసు ఆ విషయం ఏంటిది. సో తన బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంటే ఇంటికి పెద్ద, సో కింగ్ మేకర్ అవుదాం అనుకుంటుండు కానీ కింగ్ కాలేకపోతుండు. ఎందుకంటే కింగ్ మేకర్ అన్నట్టు ఓన్లీ గెలిపిస్తాడు కానీ గెలిచేది కింగ్ మాత్రమే. సో ఇది గుర్తుంచుకో, ఇక నుంచి అన్నా కూడా నువ్వు కింగ్ అవ్వడానికి ప్రయత్నం చేయి కానీ కింగ్ మేకర్ లాగా ఉండకు అని చెప్పేసి. అలానే బయట నీకు ఒక పేరు కూడా పెట్టిళ్ళు, రేలంగి మావయ్య, సో సిరిమల వాకిట్లో సిరిమల చెట్టు, సో ఇలాంటి పేర్లు పెట్టేసి నీ క్యారెక్టర్ ఈ విధంగా ఉంటుంది, హౌస్లో నువ్వు ఇలా ఉండడానికి ట్రై చేస్తున్నావా లేకుంటే అసలు నువ్వు తీయట్లేవు, నీ ఒరిజినాలిటీ అనేది బయటికి రావట్లే భరణి, కొంచెం బయటికి చూపించే ప్రయత్నం చెయ్యి అని చెప్పేసి అంటున్నారు. అలానే హౌస్లో ఉన్న కామెంట్ కూడా అదే అనమాట. సో నాకు సార్ చెప్పింది బయట ఉన్న ప్రేక్షకుల ఒపీనియన్ అయితే, హౌస్లో ఉన్న మెజారిటీ ఒపీనియన్ కూడా అలానే ఉంది. సో ఎవరైతే తనను నానా అని పిలిచే తనుజ అయితేనేమి, ఈ నెక్స్ట్ ఇక్కడ ఇమాన్యుయల్ కూడా సో డే బై డే రియలైజ్ అయిపోతున్నారు బర్నీ గురించి. సో మనోడు కాదు సంథింగ్ అంటారు కదా, సో అసలు క్యారెక్టర్ లోపల ఉంచుకొని మనకు మెత్తగా బయట ఈ విధంగా కనబడుతుండు, బట్ తన గేమ్ స్ట్రాటజీ అనేది వేరే విధంగా ఉందని చెప్పేసి అది ఈ రోజుతోటి నాకు క్లారిటీ వచ్చింది. సో డెఫినెట్గా చెప్పాలంటే మనడు నేను రేలంగి మావయ్యనే అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నట్టయితే అనిపించింది అనమాట. సో ఎందుకు నేను ఈ మాట అంటున్నా అనేది మీరు వీడియో చూడండి, వీడియో చూసినాక అర్థమైపోద్ది. సెకండ్ ఏంటంటే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే ఇక్కడ నాకైతే అనిపించుండే ఈ ఎపిసోడ్ ఇచ్చినాక ఈరోజు. సో ఇక్కడ దివ్యకి అలానే భరణికి నెక్స్ట్ తనుజకి, సో వీళ్ళిద్దరి మధ్యలో సంథింగ్ ఒకటైతే జరుగుతుంది. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో దీని ఒపీనియన్ అనేది మీరు చెప్పండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఎపిసోడ్లో ఎప్పుడు చూసినా కానీ నాకు పెద్దగా అనిపించలేదు పాయింట్, కానీ ఈరోజు దాన్ని స్ట్రైక్ చేయాల్సిన అవసరం బిగ్ బాస్ మేనేజ్మెంట్కి వచ్చిన అర్థం కావట్లేదు. బట్ ఆ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఆ టాపిక్ గురించి మనం మాట్లాడదాం. అలానే ఇక్కడ ఒకటి టాస్క్ కూడా మనకు ప్రోమోలో చూపించు కదా, సో ఆ ప్రోమోలలో కూడా చాలామంది బయట క్వశ్చన్ జరుగుతున్నాయి అనమాట. సో భరణి గారిది మిస్టేకా, డీమోది మిస్టేక్ అని చెప్పేసి. సో దాని గురించి కూడా మనము సో మెయిన్గా ఈ 3 టాపిక్ల గురించి మనం వీడియోలో మాట్లాడుకుంటాము. అలానే ఈ వీడియో మీకు నిజంగా నచ్చుద్ది. సో నచ్చితే డెఫినెట్గా అయితే నా తరపున నేను చేసే రిక్వెస్ట్ ఏంటిదంటే నా వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే నేను చెప్పిన కొన్ని కామెంట్స్ పైన మీకంటూ సపరేట్ ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి మరి మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేసుకోండి. అక్కడక్కడ కొన్ని చెప్పిన కాన్ఫ్లిక్ట్స్ గురించి నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తా. సో అది కరెక్టా కాదని కూడా మీ ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు. సో అందులో మిస్టేక్ ఎవరిది, రైట్ ఎవరు, రాంగ్ ఎవరు అని కూడా మీరు ఒపీనియన్ తెలుసుకుంటే సో నాకు కూడా కొంచెం నా వీడియోకి బూస్టప్ లేక ఉంటుంది, సేమ్ టైం నాకు వ్యూస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. చాలా కష్టపడుతున్నా, కొంచెం మీ వంతు ప్రయత్నంగా ఏదైతే ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు నేను అనుకుంటున్నా కాబట్టి. సో ప్లీజ్ ఆడియన్స్ ఈ చిన్న అంటే వ్యూవర్షిప్ కోసం ఖచ్చితంగా నేను అడగాల్సిందే. సో నా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇక హై ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. ఇంకా మనం మెయిన్గా మాట్లాడుకుందాం. సో నిన్నటి ఎపిసోడ్ అయితే అంటే ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చేసింది. సో మొత్తానికి భరణి గారు అయితే ఎక్స్పోజ్ అయిపోయాడు. సో తను లోపల ఒకటి పెట్టుకొని బయట ఆడుతున్నాడు. సో యాక్చువల్గా భరణి ఇది కాదు అని చెప్పేసి లోపల ఉన్న వాళ్ళు అదే అంటున్నారు, బయట ఉన్న వాళ్ళ ఒపీనియన్ కూడా ఆల్మోస్ట్ అదే ఉందన్నమాట. ఇక్కడ ఏం చేసినా కొంచెం ఆట అనేది కరెక్ట్ కాదు. సో రిలేషన్స్ అనేది ఒక బరువు పెట్టుకొని షోల్డర్స్ పైన ఆట ఆడే ప్రయత్నం చేయకు, ఇప్పటికన్నా రియాలిటీకి రా, రియాలిటీలో నీ రియల్ ఫేస్ చూపించు అని చెప్పేసి నాకు సరే కూడా నిన్నటి ఎపిసోడ్లో చెప్పిండు. అయినా కూడా నాకు అనిపించుండే ఏంది సేమ్ ఇంకా అదే పద్ధత, అలానే ఆడాలన్నా, అలా ఆడకుంటే మనకి అయిపోద్దా, లేకుంటే భరణి గారికి మళ్ళీ బ్యాడ్ మార్క్ కూడా వస్తా అని చెప్పేసి నాకు అనిపించుండే. ఏం లేదు, సేమ్ అదే ఆట, అదే విధంగా మాట్లాడడము, అదేవిధంగా తను ప్రతిసారి మంచోడు అవ్వాలి అని చెప్పేసి ఉంటుంది ఒక కుతూహలం అన్న కూడా అంటారు కదా. సో అలాంటి ప్రవర్తనని ఇక్కడ భరణి గారి దగ్గర నుంచి ఉందన్నమాట. సో టాస్క్లో తన పద్ధతి అయితేనేమి, మిగతా వేరే వాళ్ళతో డిస్కషన్లో అయినా కానీ ఎక్కడ కూడా తను ఓపెన్ అవ్వలేకపోతుండు. ప్రతిసారి కూడా ఒక మాట అనేటప్పుడు ఆలోచించి మాట్లాడుతాడు. ఇక్కడ ఒక మాట గట్టిగా మాట్లాడితే నాకేమన్నా బ్యాక్ సైడ్ నుంచి ఏమన్నా మళ్ళీ దెబ్బ పడుద్దా అని చెప్పేసి అలాంటి ఆలోచన అయితే తన దగ్గర ఉందని నాకు అనిపించిండే. సో కొన్ని ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం కొద్దిగా తర్వాతకి. సో బిఫోర్ దట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే చెప్పిన కదా, సో యాక్చువల్గా తనుజకును భరణికి ఇక్కడ దివ్యకి, సో వీళ్ళు ముగ్గురు ఒక కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసాను కదా. సో యాక్చువల్గా భరణి గారు వచ్చేసి దివ్య దగ్గరికి వచ్చేసి మాట్లాడుతున్నాను అనమాట. భరణి దివ్య దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడుతుండు. సో రేపటి నుంచి నాకు టాబ్లెట్ ఇవ్వద్దని చెప్పింది నాకు, కాకపోతే ఏంటంటే నాకు పర్సనల్గా మాట్లాడినా బాగుండు, అంతేగాని ఇక్కడ అందరి ముందు మాట్లాడిస్తాను నాకు సంథింగ్ ఏదో అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ, ఇంకోటి ఏంటంటే నేను నీకు కూడా ఇస్తున్నా కదా, సో మేబీ తను ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోతుంది కావచ్చు అన్నట్టు ఈ మాట మాట్లాడండి. సో ఇక్కడ ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం తనుజగా ఏమొచ్చింది. సో ఇక్కడ భరణి గారు దివ్యకి టాబ్లెట్ ఇస్తే తనుజకి ఏమైంది, అసలు ఏం నడుస్తుంది వీళ్ళ మధ్యలో అనేది నాకు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకంటే లైవ్లో ఎగ్జాక్ట్గా మన లైవ్ అనేది కొద్దిగా అన్ని చూడలేము కాబట్టి, సో మరి అది లైవ్లో ఎక్కడో మిస్ అవ్వచ్చు. బట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని అయితే నాకు అనిపించింది. ఏదో నడుస్తుంది కానీ అది ఇంకా మనకు ఎగ్జాక్ట్గా చూపించలేదు. బట్ ఈ రోజు ఎపిసోడ్లో కూడా సేమ్ అక్కడక్కడ దాన్ని అట్లా టచ్ చేసుకుంటూ పోయిండు. సో ఎగ్జాంపుల్గా మాట్లాడాలంటే, సో ఇదే విషయం గురించి మాట్లాడినాక ఈ గేమ్ టాస్క్లో కూడా ఇక్కడ దివ్యని మధ్యలో పంపిస్తారు బయటికి. సో మధ్యలో పంపించిన తర్వాతకి
అక్కడ దివ్య వచ్చేసి మళ్ళీ భరణి గారితో మాట్లాడుతుంటారు అనమాట. సో అక్కడ అందరూ అలా నన్ను నెట్టేసినప్పుడు మీరు ఎందుకు రాలేదు, మీరు ఎందుకు నాకు సపోర్ట్ చేయలేదు, అలా చూసుకుంటూనే ఉంటుందో తప్పించి మీరు వచ్చి సపోర్ట్ చేస్తే ఏమైంది, సో మీ నోటి నుంచి నా పేరు ఎలాగ రాలేదు నన్ను తీసేయాలని చెప్పేసి, బట్ వాళ్ళందరూ తీసేసినప్పుడు అట్లీస్ట్ నాకు సపోర్ట్ అని చేయాలిగా మీరు అని చెప్పేసి ఆ టాపిక్ పైన తను మాట్లాడుకుంటూ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, అంటే ఇట్లా ఓవర్గా నమ్మొద్దు, పర్సన్స్ని నమ్మితే ఇట్లనే అయిపోతుంది, సో నాదేదో నేను ఆడుకుంటూ అయిపోయేది, మీ మీద డిపెండ్ అవ్వడం అని నాకు నచ్చట్లేదు అన్నట్టు మాట్లాడినా అనమాట. అప్పుడు అనిపించింది అరే ఏం జరుగుతుందిరా బాబా అనిపించుండే. సో మరి మీకు ఇట్లా అనిపించిందా, మరి మీకు ఒకవేళ ఏమనిపించిందో దాని అయితే కామెంట్ చేయండి. అసలు ఏం జరుగుతుందని నాకైతే క్లారిటీ నిజంగా లేదబ్బా, బట్ నాకు ఏమన్నది అనిపించిందో అదే చెప్పిన. సో దానికి ఏం పేరు పెట్టాలంటే నేనైతే ఎగ్జాక్ట్గా నేను చెప్పాను, కాకపోతే సంథింగ్ ఇది అంటారు కదా కామన్గా, సో ఏదో ఒకటి అయితే జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ భరణి కూడా చెప్తాడు అనమాట దివ్యకి, ఏంటంటే ఇప్పుడు నేను ఇదే విషయం గురించి నీ దగ్గర నేను మాట్లాడితే నువ్వు అర్థం చేసుకునే విధంగా నీకు క్లారిటీ ఉంటుంది, బట్ ఇదే విషయం ఇప్పుడు నేను ఇక్కడ తనూజకి చెప్పిన అనుకో, సో తనూజ ఆహా ఓకే ఓకే అన్నట్టు ఇట్లా అంటది, అందుకని నేను తనకి ఏం కూడా డేర్ చేసి చెప్పలేకపోతున్నా అని అంటున్నాను అనమాట. ఇక్కడ దివ్యతో మాట్లాడితే తనుజకి ఏమవుతుంది, సో ఈ క్లారిటీ మనోడు దివ్యకి ఎందుకు ఇస్తుండు, తనుజకి ఎందుకు ఇవ్వలేకపోతుండు, ఒక తనుజకు క్లారిటీ ఇస్తే తనుజ ఆ విధంగా ఎందుకు రియాక్ట్ అయింది, అసలు కేంద్ర మిల్లోలే అని చెప్పేసి నాకు అనిపించింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ ఇంకో మాట చెప్పడం మర్చిపోయినా, సో దివ్య అయితే ఈరోజు ఎపిసోడ్లో గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆడింది. సో ఆ లేడీస్ అయితే ఎందుకుందో అయితే అర్థం కాలేదు నాకు. సో ఒక టాస్క్ చెప్పిన కదా, సో కామన్గా 2 టాస్క్లు జరిగినాయి. ఫస్ట్ ఏమో ఇమ్యూనిటీ కోసం వీళ్ళ వార్ అనమాట. లాస్ట్ బజర్ వచ్చే వరకు ఎవరు ఎక్కువసేపు ఉంటే వాళ్ళైతే ఇమ్యూనిటీ పొందుతారు. సో లాస్ట్కి వచ్చేసరికి 4 మెంబర్స్ మిగిలిళ్ళు. సో ఆల్రెడీ నామినేషన్లో ఉన్నది ఫ్లోరా కాబట్టి ఫ్లోరా సంచాలక్ అండ్ కెప్టెన్ వచ్చేసి రాము రాథోర్ కాబట్టి తను కూడా నామినేషన్స్ లేడు. సో వీళ్ళిద్దరూ ఇక్కడ సంచాలకు ఈ టాస్క్ అనమాట. సో ఒక బెడ్ లెక్క ఉంది, బజార్ మగిన ప్రతిసారి కూడా ఒక్కొక్కరిని బయటికి నెట్టేయాలి. సో ఎందుకు నెట్టేయాలనుకునేది వీళ్ళ వర్షం, వీళ్ళు శక్తిని ఉపయోగిస్తారా లేకపోతే స్ట్రాటజీ ప్లే చేస్తారా అనేది లోపల ఉన్న కంటెండర్స్ది మీద డిపెండ్ అయి ఉంటారు అనమాట. సో ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్సన్స్ తీసేసుకుంటూ పోతున్నారు అబ్బా. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ఎందరిని తీసేస్తున్నారని మనం పక్కన పెట్టేస్తే ఇక్కడ మనకు మెయిన్గా కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఎక్కడ మనం మాట్లాడుకుందాం. సో దివ్య గురించి మనం మాట్లాడుకుంటే, సో దివ్య ఆడిన విధానం అయితే నాకు బాగా నచ్చింది. సో స్టార్టింగ్ నుంచి కూడా ఈ అబ్బాయిలు ఒక ఎక్సెప్ట్ ఇక్కడ సుమన్ శెట్టి తప్పించి డిమోన్, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, భరణి, సో వీళ్ళు నలుగురు కూడా కుమ్మక్కయి ఆట ఆడిల్లు అనమాట. సో ఫస్ట్ లేడీస్ కాబట్టి వాళ్ళని తీసేద్దాం, తర్వాతకి మనం ఆడదాం అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ కూడా ఎట్లుందంటే ఫేవరెటిజం అయితే జరిగింది. ఎవరో ముందు మనకు రిలేషన్ అంతగా వాళ్ళతోటి వర్కౌట్ అవ్వట్లేదో, లేకుంటే ఓకే వీళ్ళని తీసేసినా కూడా వాళ్ళు ఫీల్ అయితే మనకు పెద్ద ఫరక్ ఏం పడదో, సో ఇలాంటి కేటగిరీస్ వాళ్ళు బేరీ చేసుకొని ఫస్ట్ అలాంటి పర్సన్స్ని తీసేసుకుంటే వీళ్ళు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే తనుజని లాస్ట్ వరకు ఉంచిళ్ళు, సో రీతి చౌదరిని అలానే ఉంచిళ్ళు, నెక్స్ట్ శ్రీజని అలా ఉంచాలని చెప్పేసి కన్నా తను యాక్టివ్గా గేమ్లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి తనకు అవకాశం వచ్చింది, తను వాళ్ళైతే ఉంచలేదు తనను. సో ఈమె ఖచ్చితంగా ఆడాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీళ్ళతోటి పాటు ఆడిందనమాట. సో అందుకనే వచ్చేసింది. సో ఇక్కడ రీతుని మధ్యలో తీసేసారు అనుకోండి, అది వేరే. సో తర్వాత దివ్యని తీసేసిళ్ళు, నెక్స్ట్ ఇక్కడ సంజనని ఫస్ట్ తీసేసిళ్ళు. సో ఎన్ని చూసుకుంటూ పోతా అంటే, సో ఎవరితో ఎక్కువ రిలేషన్ లేదు, సో ఫస్ట్ అట్లా రిలేషన్ లేని వాళ్ళను, నెక్స్ట్ ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉందని చెప్పేసి అలాంటి కేటగిరీకి తీసుకొని ముందు పంపించిళ్ళు. మళ్ళీ ఇదే కేటగిరీ లాస్ట్లో ఉన్న తనుజకున్నా కూడా తనని బయటకు నెట్టేయలేదు. సో అక్కడ వేరే విధంగా, ఎందుకంటే అక్కడ మెజారిటీ మళ్ళీ ఇక్కడ ఫేవరెటిజం చెప్పాను కదా, సో ఆ ఫేవరెటిజమే డామినేట్ అయిపోయింది అనమాట. సో అది డామినేట్ చేయడంతో అది అక్కడ తనుజకు బదులు ఇక్కడ శ్రీజను బయటకు నెట్టేసిళ్ళు. సో అందులో కూడా ఇక్కడ చెప్పినా కదా, మరి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు మన రేలంగి మావయ్య అని చెప్పేసి. సో భరణి అలాంటి స్ట్రాటజీ ప్లే చేయడంతో డెఫినెట్గా ఈ వీక్ తోటి అంటే ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఒకటైతే క్లియర్ కట్గా తెలిసిపోతుంది. సో భరణి గారు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి. అలానే నాకు సార్ ఏదైతే ఆడొద్దు ఎలా అయితే ఉండొద్దు అని చెప్పిండో, మళ్ళీ లేదు సార్ నేను ఇలానే ఉంటా, నాకు ఇక్కడ బాంధవ్యాలే ముఖ్యమన్నట్టు అది ప్లే చేసినట్టు అనిపించుండే. సో నిన్న ఏదో మీకు ఇష్టమైన 3 బస్సులు పలగొట్టమని చెప్పినంత మాత్రాన పలగొట్టేసరికి సార్ మేము ప్రూవ్ అని చెప్పేసి అనుకుంటే పొరపాటే. వీళ్ళు అట్లా ఏం మారలేదు, సేమ్ అదే రిలేషన్షిప్ వీళ్ళ మధ్యలో ఉంటే ఓకే, బట్ గేమ్కి వచ్చినాక గేమ్ లాగానే ఆడాలి, కానీ ఈ రిలేషన్స్ తీసుకొచ్చేసి ఆర్డర్ మొత్తం చెడగొట్టొద్దు. ఈరోజు జరిగింది కూడా అదే విధంగా ఉండే నాకు మెయిన్గా అనిపించింది. సో ఎందుకంటే లాస్ట్లో ఫస్ట్ సుమన్ శెట్టిని ఏదైతే రీజన్తో తీసేసిలో అదే రీజను ఇక్కడ తనుజ కూడా ఉంది. ఎందుకంటే సుమన్ శెట్టిని తీసేయడానికి మెయిన్ రీజన్ ఏంది, ఆల్రెడీ లాస్ట్ వీక్ మీకు ఇమ్యూనిటీ వచ్చింది, సో నామినేషన్స్లో మీరు లేరు కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నామని తనని లాగేసిళ్ళు. మరి లాస్ట్ వీక్ తనుజ కూడా లేదు కదా, బట్ తన నుంచేను లాస్ట్ వరకు ఉంచిళ్ళు. ఎందుకు అంటే ఇక్కడ మెజారిటీ తనుజకు ఫేవర్గా ఉన్నారు.
ఆ విధంగా జరుగుతున్నాయి అనమాట. ఈవెన్ శ్రీజ కూడా అప్పటి వరకు ఉంది. ఇంకోటి ఏంటంటే శ్రీజ లాస్ట్లో మిగిలినప్పుడు లేడీస్ నుంచి ఇద్దరే. సో శ్రీజ తర్వాత తనూజ ఉన్నారు. సో తనూజ ఉన్నప్పుడు ఫస్ట్ వీళ్ళందరూ ఎవరు ఇమానియల్, కళ్యాణ్, భరణి వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని ఫస్ట్ తనూజని తీసేద్దాం అనుకున్నారు. తనూజ దగ్గరికి పోయి అడిగిళ్ళు. సో అడిగిన తర్వాత తనూజ యాక్సెప్ట్ చేయలేదు. సో ముందే నువ్వు ఇచ్చేసే, నువ్వే ఒప్పుకో, ముందు తీసేస్తాం నేను, ఎందుకంటే ఆల్రెడీ సో మనం ఒకటి రీజన్ తోటి అనుకున్నాం కాబట్టి అందులో ఫస్ట్ ఇక్కడ సుమన్ తీసేసినాం, సేమ్ అదే రీజన్ నీకు కూడా ఉంది కాబట్టి నిన్ను తీసేస్తున్నాం అని చెప్పేసి అంటే తను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే గివ్ అప్ ఇచ్చేస్తే తర్వాత నాకు బ్యాడ్ మార్క్ అయింది. సో నన్ను తీసేసే ప్రయత్నం చేయండి, బట్ నేనైతే డెఫినెట్గా అయితే మీకు కాంపిటీషన్ అయితే ఇస్తాను అని చెప్పేసి అన్నది. బట్ వాళ్ళు చెప్పిన ప్రపోజల్కు తను ఒప్పుకోలేదు. కానీ వీళ్ళు అక్కడ తనను తీసేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కూడా క్రియేట్ అయినా కూడా తీసేయలేదు. ఎప్పుడైతే ఆమె ఒప్పుకోవట్లేదని చెప్పేసి నెక్స్ట్ శ్రీజ దగ్గరికి వచ్చినాక శ్రీజ గురించి తను కూడా పాయింట్లు పెడితే కదా, సో నన్ను ఏం తీసేస్తారు, అక్కడ ఆమెను తీసేయరు, మరి మీరెందుకున్నారు, ఇట్లా మాట్లాడుకుంటూ భరణి గారి దగ్గరికి వచ్చేసరికి వెంబడే అప్పటి నుంచి, ఎందుకంటే D1కును ఇక్కడ భరణి గారికి మధ్యలో డిస్కషన్ జరుగుండే. సో దీని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ భరణి గారు తనంతటిదనే ఒక మాట అన్నాడు, లేదు ఇక మీరు అందరు కలిసి నన్ను తీసేయండి అని చెప్పేసి గేమ్ మధ్యలో ఒకసారి అన్నాడు అన్నమాట. సో ఆ మాటని ఇక్కడ ఏమి గుర్తు చేసుకుంటూ ఇప్పుడు అక్కడ తనుజ అన్నారు. సో తనుజ యాక్సెప్ట్ చేయలేదు. సో నన్ను అంటున్నారు, నన్ను తీసేస్తా అంటున్నారు, నేను యాక్సెప్ట్ చేయట్లేను. బట్ ఆయన వాలంటీర్గా ముందైతే నన్ను తీసేయమని చెప్పేసి అన్నాడు కదా, మరి అలాంటి భరణి గారిని ఎందుకు ఈ టాస్క్ నుంచి బయటికి పంపించట్లేరు అని చెప్పేసి క్వశ్చన్ రేజ్ చేసింది. ఆ క్వశ్చన్ రేజ్ చేయడమే ఆలస్యము. ఎమ్మటే భరణి గారు ఇక్కడ సృజన్ పట్టుకొని డైరెక్ట్ బయటికి దింపేసిండు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు జస్ట్ ఒపీనియన్ ఓకే చెప్పిళ్ళు, కాకపోతే వీళ్ళు ఫిక్స్ అవ్వలేదు, ఇంకా తీసేయొద్దని ఫిక్స్ అవ్వలేదు. సో తీసేద్దాం అనుకున్నారు, కానీ ప్రతిసారి కూడా అందరు కలిసి ఒక పర్సన్ని వద్దనుకున్న పర్సన్ని బయటకు దింపినప్పుడు ఇక్కడ శ్రీజన్ కూడా ఇమాన్యుయల్, అలానే కళ్యాణ్, నెక్స్ట్ భరణి, సో ఈ ముగ్గురు కలిసి తీసేయాల్సి ఉండే. కాకపోతే వీళ్ళు ఆలోచనలో డిస్కషన్లో ఉంటే ఆ డిస్కషన్ మధ్యలోనే ఇక్కడ ఇక్కడ భరణి గారు వచ్చేసి తనను దింపేయడం అనేది అసలు నాకైతే నచ్చలేదు. సో దానిపైన కూడా శ్రీజ చాలా డిస్కషన్ చేసింది అనమాట. అట్టెట్లా ఓకే ఇక్కడ రేలింగ్ మావేనా, లేకుంటే మీ మధ్యలో ఆ బాండ్స్ అనేది ఉంది కాబట్టి నన్ను తీసేసిలా. సో ఆల్రెడీ బయట అదే విధంగా మాట్లాడుకుంటున్నారు, హౌస్లో కూడా అట్లనే ఉంది మీ గురించి, మళ్ళీ అదే అని మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి శ్రీజ గట్టిగా మాట్లాడింది. కాకపోతే యాజ్ యూజువల్గా సో మనోడు ఎక్కడ కూడా చేసినట్టు మాట్లాడతాడు, కానీ ఎక్కడ కూడా కరెక్ట్ క్లారిటీ ఇవ్వడు. లేదంటే నువ్వు కళ్యాణ్ నీతో మాట్లాడతాడు, కళ్యాణ్ నువ్వు చెప్పు కళ్యాణ్ తర్వాతకి అని చెప్పేసి అంటాడు. ఏంటంటే చేతికి మట్టి అంటకుండా పని చేసేస్తాను అనమాట. సో ఇది ఇక్కడ నాకు భరణి గారి మ్యాటర్లో అనిపించుండే. సో అదైతే నాకు ఏమాత్రం నచ్చలేదు మెయిన్గా. మరి భరణి గారు ఆ విధంగా ఏం చేయాలి? సో అక్కడ తనుజకు అవకాశం వచ్చినప్పుడు తనుజను ఏ విధంగా అయితే డిస్కస్ చేసిల్లో, ఎందుకు ఆమె వద్దన్నప్పుడు ఎందుకు లైట్ తీసుకున్నారో, సేమ్ ఇక్కడ శ్రీజ దగ్గరికి వచ్చినప్పుడు సేమ్ అదే డిస్కషన్ జరిగింది. అదే రిజల్ట్ వచ్చినప్పుడు తనని కూడా లాగకుండా అంటే బయటకు నెట్టేయకుండా ఉండాల్సి ఉండే. కాకపోతే డైరెక్ట్ నీ పేరు చెప్పిందని చెప్పేసి వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఇక్కడ భరణి గారు వచ్చేసి శ్రీజను బయటికి నెట్టేస్తా అని చెప్పేసి, కాకపోతే అది ఎలాంటి రీజన్ లేకుండా ఎమ్మటే దింపేయడంతో వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. కళ్యాణ్ షాక్ అయిపోయాడు, ఇమాన్యుయల్ కూడా షాక్ అయిపోయాడు. సో మరి దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి. ఇంకోటి ఏంటంటే దివ్య గురించి మనం మెయిన్గా మాట్లాడుతున్నాం కదా. సో దివ్య ఒకతే ఉన్న లేడీస్లు అందరిలో దివ్య ఒకతే మిగతా మొగల అంటే ఇక్కడ మేల్, సో మేల్ హౌస్ మేట్స్ అందరికీ తను ఒకటి గట్టి టఫ్ ఇచ్చిందనమాట. వాళ్ళందరూ తనని లాగే ప్రయత్నం చేసినా కూడా అసలు వాళ్ళకి అడిగే క్వశ్చన్స్ ఎట్లా అడుగుతుందంటే, మీకు ఏంటి సంథింగ్ కొన్ని మాట్లాడుండే, సో మీకు భయం లేదా, ఒక్కొక్కరికి ఎందుకు మీకు భయపడుతున్నారా, సో నేను లాస్ట్ వరకు ఉంటే మీరు నన్ను తట్టుకోలేరా, సో నాకు నేనే మీకు కనబడుతున్నా, మీతో ఎవరు లేరా అని చెప్పేసి మాట్లాడుతుండే. ఇంకోవైపు సంజన కూడా ఒక మాట అంటుంది రీతు గురించి. సో రీతు నువ్వు కొంచెం స్ట్రాంగ్ కదా, ఆల్రెడీ ఆమె నీకు చాలా కాంపిటీషన్ ఇస్తుంది మగవాళ్ళకు, సో నువ్వు కూడా వెళ్ళి తనకు కొద్దిగా సపోర్ట్గా ఉండు, మీరు ఇద్దరు కలిస్తే మగవాళ్ళకు కొంచెం గట్టి కాంపిటీషన్ ఇచ్చినట్టు అయిపోద్ది కదా, సో మీకు కూడా కొంచెం బాగా సపోర్ట్ దొరుకుద్దిగా అని చెప్పేసి రీతుకు చెప్తున్నా కూడా వీళ్ళు ఇట్లా నిమ్మకు నీరెత్తినట్టు అంటారు కదా కామన్గా. సో ఎందుకు మనకు అవసరం లేదు, ఎలాగైతే మనల్ని అయితే ముట్టుకోవట్లేరు, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇక్కడ లాక్కుంటూ పోతాను కాబట్టి, సో ఎందుకు ఇప్పుడు వాళ్ళని నెట్టేస్తుందని చెప్పేసి ఇప్పుడు అమ్మ నెట్టుతున్నారని చెప్పేసి నేను పోతే మళ్ళీ నన్ను నెట్టేస్తే నాకున్న అవకాశం పోతుంది అన్నట్టు రీతం అట్లనే ఉంది, తనూజ అట్లనే ఉంది, వీళ్ళందరూ సేఫ్ గేమ్ అనమాట. కాకపోతే ఇక్కడ దివ్యకు తీసేస్తానికి ఇక్కడ శ్రీజ కూడా ఈ మగవాళ్ళతో కలిసింది. సో తన గురించి మనం ఏమైనా మాట్లాడడానికి ఏమి ఉండదు, ఎందుకంటే తను గేమ్ ఆడుతుంది. సో తన స్ట్రాటజీ అక్కడ అప్లై చేస్తుండే, బట్ వాళ్ళు సెక్యూర్గా ఉంటుంది అనమాట, సేఫ్ ప్లే అంటారు కదా, సో ఆ సేఫ్ ప్లే ఆడుతున్నారు అక్కడ, ఎందుకంటే మనకు వద్దులే అని చెప్పేసి మాట్లాడుతుండే. సో అదే నాకు నచ్చలేదు. సో దివ్య ఆడిన ఆట అయితేనేమి వాళ్ళకి ఇచ్చిన కాంపిటీషన్ గట్టి కాంపిటీషన్ అయితే ఇచ్చింది. సో నెక్స్ట్ ఇంకోటి సో ఇది ఒక భద్రతకు వచ్చినప్పుడు నెక్స్ట్ భరణి గారిని ఇక్కడ నెట్టేసినాక వీళ్ళందరూ కలిసి ఇక్కడ డీమాన్ని నెట్టేస్తున్నారు అనమాట. సో నెట్టేస్తుంటే ముందు కాలేమో ఇట్లా డీమాన్ కిందకి వచ్చిండు, కానీ తన కాలు కింద పెట్టలేదు. సో ఆ ఫోర్సిబ్లీ నెట్టే టైంలో
ఇక్కడ భరణి గారు బ్యాలెన్స్ అనేది కోల్పోయి ముందు కింద పడ్డాడు, ఈ షోల్డర్స్ నుంచి కింద పడ్డాడు. కింద పడ్డ తర్వాతకి ఇక్కడ బిగ్ బాస్ టాస్క్ పెట్టేటప్పుడే సంచాలక్స్కి ఒక పవర్ ఇచ్చిండు. సో ఆ పవర్ ఏంటిదంటే మీకు సిచ్యువేషన్ తగ్గట్టు, అంటే ఎవరైతే ముందు కాలు కింద పెడతారో వాళ్ళని ఎలిమినేట్ చేయని చెప్పేసి అన్నాడు. అంటే టాస్క్ నుంచి బయటకు పంపించండి. ఒకటేసారి ఒకరికన్నా ఇద్దరు వచ్చినప్పుడు సో సంచాలక్స్ డెసిషన్ పైన బేస్ చేసుకుని డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి చెప్పిన అనమాట. అంటే వాళ్ళ ఇష్టం, ఎవరిని తీసేయొద్దు అనేది వాళ్ళ ఇష్టం అనమాట. సో ఆ విధంగా ఇక్కడ భరణి గారు ఫస్ట్ పడ్డా కానీ నెక్స్ట్ డీమన్ పడ్డా కానీ సో రాముకేమో తెలుసు ఫస్ట్ ఇక్కడ భరణి కింద పడ్డా అని చెప్పేసి రాము చెప్తుండు, ఫ్లోరాకేమో డీమన్ తీసేయాలని ఉంది అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ డిస్కషన్ చేసుకొని ఇక్కడ డీమన్ పంపించిళ్ళు. డీమన్ నువ్వు ఖచ్చితంగా ఆ గేమ్ నుంచి డిస్క్వాలిఫై అని చెప్పేస్తున్నారు. బట్ డీమన్ తర్వాతకి కూడా ప్రయత్నం చేసిండు. సో ఇది నాట్ ఇట్లా ఫేర్ గేమ్ కాదు, సంచాలక్ మీ దగ్గర ఛాన్స్ ఉంది, మీరు మళ్ళీ రివోక్ చేసేయండి మీ డెసిషన్ని అని చెప్పేసి అంటే సో మేమైతే మాట చెప్పినామో దానిపైన మీ డెసిషన్కి మేము స్టిక్ అని ఉన్నాం. సో అది అని ఉంటే తర్వాత చూసుకుందాం, బట్ ఇప్పటికైతే మీరు గేమ్ నుంచి అవుట్ అని చెప్పేసి మాట్లాడిన అనమాట. సో ఇది మొత్తం నాకు అనిపించుండే. సో ఇది మొత్తం చూసిన తర్వాతకి మీకేమనిపించింది? సో భరణి గారి ఆట ఎట్లుంది, అలానే దివ్య, భరణి, తనుజ అసలు వీళ్ళ మధ్యలో ఏం నడుస్తుంది, ఇక భరణి గారికి అలానే ఇక్కడ డీమన్కి. సో వీరిద్దరు ఆడిన దాంట్లో తప్పు ఎవరుంది, మిస్టేక్ ఎవరుంది, సంచాలక్ మిస్టేక్ ఉందా లేకుంటే వీరిద్దరిలో ముందు మిస్టేక్ ఎవరుంది? సో ఇవన్నీ కలిపి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకైతే వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. సో నిజంగా మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.